నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 4 8th స్టాంజా 4వ కీర్తన 8వ చరణం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనాకారుడైన దావీదు గారు తన అనుభవంలో నుండి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేంటంటే, దేవుడే తనను సురక్షితముగా నివసింప చేస్తున్న దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. తన జీవిత అనుభవాలలో ఒక సంగతిని మనం పరిశీలన చేసినట్లయితే 1 సామ్యూయల్ చాప్టర్ 23 వర్స్ 14, 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపోను అరణ్యమున ఒక పర్వతమందు నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. చదవబడిన ఈ వాక్య భాగంలో చూస్తున్నాం, అనుదినము సౌలు దావీదు నశింప చేయాలని అతడు వెదికినప్పటికీ ఇక్కడ అద్భుతమైన సంగతి ఏంటంటే, దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. దేవుడే దావీదును అప్పగించకపోతే ఏ విధముగా సౌలు దావీదును పట్టుకోగలడు? ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మనము దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు మనలను పట్టుకోవాలని మనల్ని వెంటాడుతూ ఉన్న రకరకాల సమస్యలే కానీ, దురాత్మ శక్తుల ప్రభావమే కానీ, శత్రువుల కార్యాలే కానీ ఎన్నున్నప్పటికీ దేవుడు అప్పగించకపోతే ఎవ్వరు కూడా ఎంత వెతికినా మనలను పట్టుకోలేరు అనే విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. ఏదైనా విషయాలను గురించి మీరు భయపడుతున్నారా? ఆందోళన చెందుతున్నారా? రేపేం జరుగుద్దు అనేటటువంటి భయం మీలో ఉందా? ఈ దినం ప్రభువునకు మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే ఆయన మనము ఒంటరిగా ఉన్నప్పటికీ సురక్షితంగా నివసింప చేస్తారు. గనుక ప్రభువు మనకు తోడుగా ఉండేటటువంటి జీవితాన్ని ఎల్లప్పుడూ జీవించటానికి నాడు దావీదు గారు ఏ విధముగా ప్రభు మహిమ కొరకు బ్రతికారో అట్టి సమర్పణను మనం కలిగిన వారమై ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన మనల్ని సురక్షితముగా నివసింప చేస్తారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. ఇటు స్థితిని అతడు తన జీవితంలో పొందటానికి సామ్స్ 55 17th స్టాంజా 55వ కీర్తన 17వ చరణం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. 18th స్టాంజా 18వ చరణం. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఇటు దీవెనకు నాడు దావీదు గారు ఏ విధముగా పాలువారయ్యారో, ప్రస్తుత కాలమందు నాడు దావీదుకు దేవుడుగా ఉన్నటువంటి ఆయనే నేడు ఈ మాటలు వింటున్నటువంటి మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. గనుక అధైర్యపడకండి, భయపడకండి, కృంగిపోకండి. నిశ్చయముగా ప్రభువు మనతో కూడా ఉండే ఆ అనుభవాన్ని అనుదినము ఆయన గూర్చిన ధ్యానము, ప్రార్థన మన జీవితాలు కలిగి ఉన్నప్పుడు ఇటు దీవెనను ఆయన మనకు అనుగ్రహిస్తారు. నిశ్చయముగా ప్రభు అనుగ్రహించే సురక్షితమైన స్థితిని ఇహమందు జీవించిన కాలంలో పొంది మన ఆత్మ నిత్యరాజ్యాన్ని చేరే వరకు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు విన్న ప్రతి ఒక్కరికి, వారి వారి కుటుంబాలకు తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు వందనాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారి, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను మీరు దర్శించండి. మీరు మమ్మలను వేటికి అప్పగించిన నిశ్చయముగా అది క్షేమమునకై అయినప్పటికీ, ఒకవేళ బాధను అనుభవించడానికి అయినప్పటికీ నిశ్చయముగా వాటన్నిటిలో మాకు మేలు చేసే దేవుడు ఉన్నందుకు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.